హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ జాబ్ అప్డేట్స్. గైస్ ఇవాళైతే మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్న్‌షిప్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇందులో టోటల్‌గా మీకు 1000+ వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఫుల్‌గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. మీకు బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి 26థ్ అంటే మనకి రీసెంట్‌గా ఈ వారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, దీని గురించి మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో, మీరు ఫుల్‌గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకి పట్నం వాళ్ళైతే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ నోటిఫికేషన్ మనకి ఎగ్జాక్ట్‌లీ 26 సెప్టెంబర్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇవాళే మన యూట్యూబ్ ఛానెల్‌లో గైస్ రిలీజ్ చేసిన వెంటనే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి గైస్. ఇందుట్లో మీరు చూసుకున్నట్టు వరకు ఈ నోటిఫికేషన్ మనకి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ షీట్ వచ్చేసి గైస్ మనకి 25థ్ అక్టోబర్ వరకు టైం ఉంది. ఎగ్జాక్ట్‌లీ మీకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కళ్ళు చూసి అప్లై చేసుకోండి గైస్. అండ్ ఈ అప్లికేషన్ కూడా మీరు కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో, చాలామంది ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకుందాం అని అడుగుతారు. సో, వీళ్ళు అటు స్టార్టింగ్ ఇచ్చేసారు గైస్. కంప్లీట్‌లీ మీరైతే ఆన్‌లైన్ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్టయితే మనకి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎలా చేస్తారంటే గైస్ మీకు ఓన్లీ 10థ్ క్లాస్ మీరు 10థ్ క్లాస్‌తో పాటు ఎవరైనా ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో, అందుట్లో మీకు ఎంత రావాలి మార్క్స్ అంటే మినిమమ్ మీకు 50% మార్క్స్ రావాలని వాళ్ళు చెప్తున్నారు. గైస్ ఒకసారి మీరు ఇక్కడ వేకెన్సీస్ గురించి చూసుకుందాం. మనం ఇక్కడ వేకెన్సీస్ మీకు ఫిల్టర్ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు టోటల్‌గా 201 వేకెన్సీ ఉన్నాయి గైస్. అందులో జనరల్ వాళ్ళకి 82, ఓబీసీ వాళ్ళకి 54, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 15 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 వేకెన్సీస్. అండ్ రిమైనింగ్ వెల్డర్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి వెల్డింగ్ దాంట్లో ఇందులో టోటల్‌గా 8 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మెకానికల్ డీజిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 37 వేకెన్సీస్ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానికల్ వాళ్ళకైతే 75 వేకెన్సీస్. నెక్స్ట్ వాళ్ళకి హీట్ ట్రేడర్ ఫార్గర్ అండ్ హీట్ ట్రేడర్ దాంట్లో మీకు టోటల్‌గా 24 వేకెన్సీస్. కార్పెంటర్ వాళ్ళకైతే మనకి టోటల్‌గా 9 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్‌గా 142 వేకెన్సీస్. పెయింటర్ జనరల్ డిపార్ట్మెంట్‌కి అయితే టోటల్‌గా 7 వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్ దాంట్లో అయితే 146 అండ్ వైర్‌మెన్ దాంట్లో 626. సో, టోటల్‌గా మనం చూసుకున్నట్టయితే మనకి 675 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వరకు ఎందుట్లో దానపూర్ డివిజన్ దాంట్లో. సో, అలా మనకి ప్రతి దాంట్లో మనకి వేకెన్సీ వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు యెస్. సో, మీరు ఏ డివిజన్‌లో వస్తారో ఒకసారి మీరు చూసి మీరైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ గైస్ అంటే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ మీరు ఎంత నుంచి ఎంతలోపు అప్లై చేసుకోవాలంటే మనకి స్టార్టింగ్ 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకా మనకి వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే గైస్ ఇక్కడ మనకి 5 ఇయర్స్ ఇచ్చారు మనకి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మనకి ఇప్పుడు మీకు వీళ్ళైతే మనకి 24 ఏజ్ ఇచ్చారు కదా మనకి 24 ఇయర్స్ లోపు అని. సో, 24కి ఇంకా మనకి 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి 29 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ మనకి ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది గైస్. ఇక్కడ మెయిన్‌గా గైస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే మీకు 10థ్ క్లాస్ ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి ఇక్కడ 10థ్ క్లాస్ పాస్ అవ్వమని చెప్తున్నారు. సో, 10థ్ క్లాస్‌తో పాటు ఆర్ అని మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చారు. చాయిస్ కానీ మెయిన్‌గా మీకైతే 10థ్ క్లాస్ పాస్ అయితే ఉండాలి. కానీ ఆర్ మనకి వాళ్ళైతే ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు గైస్. సో, ఇక్కడ మనకి అండర్ 10+2 అంటే మీరు ఇంటర్ చేసిన వాళ్ళు గాని, లేదా మీరు ఇక్కడ ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరన్నా సరే, లేదంటే మీరు ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10థ్ గాని, లేదా 10థ్‌తో పాటు మీరు ఇంటర్ చేసిన వాళ్ళు గాని, లేదా 10థ్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు గాని, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ గైస్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ మనకి వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారంటే రూ. 100 చార్జ్ చేస్తున్నారు గైస్. సో, ఇది మీకు చాలా అంటే చాలా తక్కువ చార్జ్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి గైస్. మీరు కంప్లీట్‌లీ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మీకు వాళ్ళ వెబ్‌సైట్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకి ఇలాంటి జాబ్స్ అనేవి ఫేక్ అనుకుంటారు. సో, అందుకే మీకు ఫస్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్ కూడా చూపిస్తాను మీకు. ఇది మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మనకి వాళ్ళ వెబ్‌సైట్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో, ఒకసారి చూసి కంప్లీట్‌గా మనకి అంత అఫీషియల్‌గా వాళ్ళతో ఉంటుంది. ఎటువంటి ఫేక్ అయితే కాదు. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి వీడియో జెన్యూన్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు నేనైతే ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. నేను రిసర్చ్ చేసి అవి జెన్యూన్ అయితేనే అప్లోడ్ చేస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇందులో మీరు అప్లై చేస్తున్నప్పుడు మెయిన్‌గా డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలంటే గైస్ మీరు ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ అంటే మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఉంటాయి కదా! మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవి ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ మనకి స్టాండర్డ్ ఆర్ 10థ్ ఆఫ్ ది లివింగ్ సర్టిఫికేట్ గైస్. అంటే మీరు టీసీ చెప్తారు కదా! సో, టీసీ దగ్గర ఖచ్చితంగా మీకు అది ఉండాలని చెప్తున్నారు. దాని తర్వాత మనకి కన్సర్న్ మార్క్ షీట్ ఆఫ్ ఐటీఐ
సో వీళ్ళు ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేస్తుంటే సో ఐటీఐ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు మార్క్ షీట్‌తో సహా. దీని తర్వాత మనకి ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మీరు ఐటీఐలో ఎవరైనా ఇంటర్న్‌షిప్ చేసిన వాళ్ళు ఉంటే సో ఆ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే వాళ్ళతో అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. దీని తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసుకోండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర కూడా సర్టిఫికేట్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఇవైతే మెయిన్ సర్టిఫికేట్స్ గైస్. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ అయితే మనకి ఎగ్జాక్ట్‌లీ 25th అక్టోబర్ వరకైతే ఉంది. అండ్ వీళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ మీకు కంప్లీట్‌లీ మనకి వాళ్ళు ఇచ్చిన లొకేషన్‌లోనే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్‌కి మీకు రూమ్, ఫుడ్ సో ప్రతిదీ మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ఎటువంటి అలవెన్స్ కండక్ట్ చేయరని చెప్తున్నారు. హెల్ప్ డెస్క్ అని ఆన్‌లైన్ సబ్మిషన్ దాంట్లో సో మీరైతే వీళ్ళ మొబైల్ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో ఫిల్ చేస్తామంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళ మొబైల్ నంబర్‌కి అయితే కాల్ చేయొచ్చు. గైస్ మీకు ఒకసారి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్ ఫర్ ది ఫిట్‌నెస్ ఆఫ్ ది ఇంటర్న్‌షిప్ అని. అంటే ఈ ఇంటర్న్‌షిప్‌కి మీకు ఒక సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి మెడికల్ దానికి. సో ఒకసారి మీరు ఇవన్నీ మీరు చదువుకొని ఫార్మ్ అనేది ఫిలప్ చేయండి మీరు ఆన్‌లైన్‌లోనే. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ డెస్క్ గ్రూప్ లింక్ ఫ్రీగా ఇచ్చాను గైస్. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు. మన మీద ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను గైస్. ఈ ఫోటోషాప్ కోర్స్ మీరు గనుక నేర్చుకుంటే ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్, ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ ప్రతీదీ పాంప్లెట్‌తో సహా ప్రతీదీ మీరు డిజైన్ చేయొచ్చు. అలాంటి కోర్స్ నేను తెలుగులో మీకు నేర్పిస్తాను గైస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఫోటోషాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. నేనే మీకు కాంటాక్ట్ అవుతాను.